ఈ రప్ప రప్ప ఇప్ప గిప్ప ఎగిరిరు కదా. ఎగిరినాక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చింది. వ్యవహారం వచ్చినప్పుడు మీమర్స్ ఉంటారు కదా, నిజంగా మీమర్స్కి దండం పెట్టాలి. కేటీఆర్కి మాత్రం పిచ్చులు లేపిరు, పిచ్చులు లేపిరు, మామూలు కాదు. ఫోన్ ట్యాపింగ్లో ఎట్లా అంటే అక్కడ కొంతమంది వాళ్ళు హీరోయిన్స్ మాట్లాడుతున్నట్టు ఈయన ఇట్లా పట్టుకొని వింటున్నట్టు నవ్వుతున్నట్టు ఎంజాయ్ చేస్తున్నట్టు మీమర్స్కి దండం పెట్టాలి. సుక్కలు చూపించారు కేటీఆర్కు. అయితే సుక్కలు చూపించేసరికి పిచ్చులు లేచి ఇష్టం వచ్చినట్టు ఇక ఆయన వీళ్ళ మీద ఎగిరిండంట. ఈ అమ్మ ఏం చేస్తుర్రు మీరు, ఏం చేస్తారు వాళ్ళు నన్ను ఇట్లా ఇట్లా టార్చర్ పెడుతుంటా అని చెప్పేసి వీళ్ళ మీదకి ఎగరంగానే అసలు వాస్తవానికి వాళ్ళకి ఏం చేయాలో తెలియలే బీఆర్ఎస్ కొంతమంది కార్యకర్తలకు. అదే కాదు కేటీఆర్ కింద పనిచేసే వాళ్ళకి ఏం అర్థం కాలే. అమ్మ అన్నయ్యని మా మీద ఇట్లా ఎగురులాడుతుర్రు అని చెప్పేసి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చూస్తే మా న్యూస్ది ఏదో న్యూస్ వచ్చిందంట. ఇక ఉరికిపోయి మా న్యూస్ మీద పడ్డారు. జయశ్రెడ్డి ఏం చేసిండంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీమర్స్ మీరు చేసే ట్రోల్స్ మీరు అనుకుంటుర్రేమో అని చెప్పేసి, అసలు వాస్తవంగా ఏం జరిగిందంటే మీమర్స్ చేసిన ట్రోల్కు సుక్కలు కనపడ్డాయి. సుక్కలు కనపడి పిచ్చులు వేసిపోయినాయి. ఇదంతా మెయిన్ చేసింది మీమర్స్. మా న్యూస్ ఏం లేదు, ఆయన ఏం వేసింది లేదు, న్యూస్ వేసింది లేదు, చేసింది లేదు. అంటే మా న్యూస్ మీద దాడి అంటే ఒక టీవీ ఛానల్ మీద దాడి చేస్తే నెక్స్ట్ ఇంకొకరు మమ్మల్ని ట్రోల్ చేయరన్న ఉద్దేశం, కానీ ఎవ్వడు వదిలిపెట్టాడు. మీరు చేసేది కూడా ఏమి లేదు, ఖచ్చితంగా వేస్తారు. కానీ మీమర్స్ దెబ్బకైతే సుక్కలు చూసినావు కదా కేటీఆర్. మీమర్స్ అంటే అట్టుంటుంది, మామూలుగా ఉండదు. మీమర్స్తోని ఏ రకంగా ఆడాలనో ఆ రకంగా ఆడారు. పిచ్చులు లేచి వచ్చి జయశ్రెడ్డి వచ్చి మాట్లాడతాడు, మేము ఓన్లీ నిరసన తెలిపినాం, దాడులు వేరే ఉంటాయి, గమ్మత్తుకుంటాయట. ఈ అందరు మీరు దాడులు చేస్తే చేతులు కట్టుకొని కూర్చుంటారు, గమ్మత్తుకుంటాయట. ఒక్కొక్కరు తినిపిట్టు ఉండి దాడులు చేస్తామని చెప్తే చేతులు కట్టుకొని ఊరుకుంటారు. దాడికి రిటర్న్ దాడి చేస్తే అరికాలకు పిర్రలకు తగిలినాక కురకాల. మళ్ళా ఏం భయపెట్టి రాజకీయాలు చేద్దాం అనుకుంటారా? మీరు భయపడితే భయపడడానికి కొవ్వలేడు. ఆల్రెడీ ప్రశ్నించడానికి వచ్చినోడు అన్నిటికీ తెగించే వస్తాడు, అది గుర్తుపెట్టుకోరి. వాని మీద దాడి చేస్తే వాడేదో భయపడతాడేమో, వీని మీద దాడి చేస్తే వీడు భయపడతాడేమో కాదు. ప్రశ్నించడానికి వచ్చినోడే తెగించినప్పుడే ప్రశ్నిస్తాడు, గుర్తుపెట్టుకోరి. అర్థమైందా? ఏదో దాడులు చేస్తే కాదు, బరాబర్ మళ్ళా వేస్తారు. మీమర్స్ వేసుకోరి. మేము ఎవ్వడేం చేయలేడు. స్వేచ్ఛ ఉన్నది, ప్రశ్నించే స్వేచ్ఛ ఉన్నది, మాట్లాడే హక్కు ఉన్నది ప్రతి ఒక్కరికి. మీరేం తిడతలేరు, అక్కడ జరిగినవి వాస్తవాలు చూపిస్తున్నారు. అవి చూపిస్తున్నప్పుడు కూడా నీకు అవి చూస్తే తట్టుకోలేను అనివి రాజకీయాలలోకి ఏం పనికొస్తావు? విమర్శలను తట్టుకోలేనోడు రాజకీయాలలో పనికిరాడు. విమర్శలను తట్టుకొని నిలబడాలి అనుకోని అని. విమర్శలను తట్టుకోలేనాడు ఎందుకు రాజకీయాలలో? వేస్ట్, దేనికి పనికిరాడు. ఇక జయశ్రెడ్డి మాట్లాడతాడు, అనుకుంటుర్రేమో బిడ్డ జాగ్రత్త అట. ఎవరిని బెదిరిస్తున్నావు? నీకు రాజకీయ భవిష్యత్తే లేను అని నువ్వు అసలు ఏది వాళ్ళు వెనకంగా తిరిగి నువ్వు డైరెక్ట్ ఆడ గెలిచినావు, కానీ అసలు నీ ముఖం ఎట్లనో కూడా తెలియదు. ఆ పోటీ చేసినప్పుడు జయశ్రెడ్డి అంటే కూడా ఒక 10% జనాలకు కూడా తెలియదు. అక్కడ ఏంటంటే కేసీఆర్ దగ్గర చాకిరి చేసి ఆ ఎమ్మెల్యే పోస్ట్ తెచ్చుకొని మంత్రి తెచ్చుకున్నారు. దొరలు ఎవరికి ఇస్తారు మంత్రి పదవులు? చెప్పినట్టు చేసేటోనికి, కింద ఉండేటోనికి, వంగి దండాలు పెట్టేటోనికి మంత్రి పదవులు ఇస్తారు. అట్లనే నీకోటి ఇచ్చిరు. దాన్ని చూసుకొని నువ్వు ఏదో ఎగిరెగిరి పడుతున్నావు అంటే, నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడే అర్థమైంది అక్కడ రసపిచ్చులు లేపిరు కాబట్టి తిడితే వచ్చి ప్రెస్ మీట్ పెట్టినావు. ఏం మాట్లాడాలి? మీరు ఒక్కొక్కరు ఏమనుకుంటారు? బరాబర్ ప్రశ్నిస్తారు. అలా ఉన్నది ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎంత కోపం ఎందుకు వచ్చింది మీకు? తప్పు చేయని వాళ్ళకైతే మీరు తప్పు చేసిరు కాబట్టే మీకు ఆ రకమైన కోపం వచ్చింది. వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు భయపెడితే ఎవ్వడూ భయపడడు, గుర్తుపెట్టుకోరు. దాడులకు ప్రతి దాడులు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోరు. మరి అది కూడా ఉంటుంది. తర్వాత మీరే గగ్గోలు పెట్టాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది, సర్కార్ ఏం చేస్తుంది, మా పైన దాడులు జరుగుతుంటాయి అని కూడా మళ్ళీ మీరు సర్కార్ని ప్రశ్నించే సమయం వస్తుంది, గుర్తుపెట్టుకోరి. సర్కార్ ఏం చెప్తుంది స్వీట్గా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని జానారెడ్డి గారి డైలాగ్ ఒకటి ఉంటుండే. ఏం జరిగినా కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఒక డైలాగ్ వదులుతాడు ఆయన హోంమంత్రిగా. సేమ్ అట్లయితుంది. జాగ్రత్త, దాడులు కాదు, విమర్శలని తట్టుకునే శక్తి ఉండాలి. ఆ దేవుని మొక్కుకో. ఏమనంటే విమర్శిస్తే, ఎవరైనా విమర్శిస్తే దాన్ని తట్టుకునే శక్తి నాకు ప్రసాదించు దేవుడా అని మొక్కుకో. విమర్శలను తట్టుకోలేని రాజకీయాలు ఏం చేస్తావు? జగన్ని ఎన్నో తీర్ల విమర్శలు చేశారు, ఎక్కడనన్నా రిటర్న్ మాట్లాడిండా? పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చిన మాటలు అన్నారు జగన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎక్కడనన్నా ఏమని అన్నాడా? అనండి మా టైం వస్తుంది అనుకుంటేనే ఓపిక పట్టిరు. ఓపిక పట్టినోనికే ఉంటుంది. ఓపిక లేకుండా ఎవడు దేకుతాడు నిన్ను? ఎవడు దేకని కూడా దేకడు. ప్రజలు యాక్సెప్టే చేయరు నిన్ను, గుర్తుపెట్టుకో.